అందరికీ నమస్తే. ఒక మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. చేదు అనుభవం అంటే డైరెక్ట్ ఒక లేడీ తులం బంగారం ఎప్పుడు ఇస్తామని అడిగింది. తులం బంగారం ఇవ్వకపోతే బాగుండదని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎప్పుడు ఇస్తారు కాదు, మీరు ఇవ్వకపోతే బాగుండదు కూడా. సిద్దిపేటలో జరిగింది ఆ కార్యక్రమం. హరీష్ రావు కూడా ఉన్నాడు అక్కడ. ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి ఉన్నాడు ఆ వేదిక మీద. ఇక ఆయనకు స్పాంటేనియస్గా డైలాగులు వచ్చుడే తక్కువ. ఇక దానిలో ఇరకపోకపోతే ఏం చేస్తాడు. కానీ ఈ మధ్యకాలంలో చూడండి, ఎమ్మెల్యేలు మినిస్టర్లు డైరెక్ట్ ముఖాముఖి పర్సనల్గా జనాలను కలవనే బంద్ చేశారు. ఒకప్పుడేమో ప్రజా దర్బార్ అని, మేము ప్రజలతోనే ఉంటామని, అసలు మేము వేరే అని, పైనకి వెళ్ళి దిగొచ్చినామని, ఆకుపసరు తాగినామని, మేమంతా మారిపోయినామని, ఇక అసలు మేము జనాలతోనే ఉంటాం, జనం వేరు మేము వేరు కాదు అన్నట్లుగా మాట్లాడిండ్రు. ఇప్పుడు అసలు మొత్తం దూరం అయిపోయింది, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వస్తలేడు. అసలు రేవంత్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లీడర్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకే నచ్చలేదు. ఎందుకంటే ఆయన జనాలకే వస్తాడు, బంద్ చేసిండు. ఇంకా పోయిన వాళ్ళ దగ్గర ఇట్లాంటి సిచ్యువేషన్, బహుశా ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందనే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు జనాల దగ్గర కూడా బంద్ చేసిరేమో. కాలం తిరిగే కొద్దీ వీళ్ళు ఇచ్చిన హామీలు అవి హక్కులుగా మారుతున్నాయి జనాలకి. అంతే కదా, చాలామంది పెడతామంటే ఆశ ఉన్నట్టే వీళ్ళు ఇస్తామన్నందుకు ఆశ ఉంటుంది. కానీ ఇప్పుడు అది హక్కుగా ఫీల్ అవుతున్నారు జనం. వీళ్ళు చెప్పే అబద్ధాలకు వాళ్ళు దాన్ని హక్కుగా మార్చుకున్న దానికి సరిపోయింది. అసలు ఏం జరిగింది? ఒక ఎమ్మెల్యే ముందు ఒక కాంగ్రెస్ లీడరు రైతులకు అన్యాయం చేస్తే సొంత పార్టీ అయినా సరే, సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ఊరుకునేది వార్నింగ్ ఇచ్చాడు. ఆయన మాట్లాడకుండా మైక్ గుంజుకున్నది మేడం, పాలకుర్తి మేడం. ఇవన్నీ జరిగినాయి, చూపిస్తాం మీకు అన్నీ. అంతకన్నా ముందు ప్రజా సమస్యలు ఎట్లా ఉన్నాయి, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పడానికి ఈ వార్త ఒక్కటి సరిపోతుంది. సేమ్ టైం అసలు వీళ్ళు చెప్పింది ఏంది, చేసింది ఏంది. అంటే మేము హామీలు అమలు చేయకుండా సరే ఉత్తగా మాటలు చెప్పుకుంటూ పోతే జనం మనం ఓకే వీళ్ళే బాగున్నారని అంటారని అనుకుంటున్నారేమో వీళ్ళు. కానీ ఈ నా దగ్గర ఉన్న ఈ 2-3 వీడియోలు చూస్తే అసలు జనం ఏమనుకుంటున్నారో ఈజీగా అర్థమవుతుంది. జనం అంటే మీరే, నేను, మనమే. కాబట్టి వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇట్లాంటి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొంతమందికి పోతాయి, ఇంకొంతమంది ప్రశ్నిస్తారు గవర్నమెంట్ని. గవర్నమెంట్ ప్రశ్నించకపోతే న్యాయం జరగదు. గవర్నమెంట్ నేను ఒక్కనో ఇంకో కొంతమంది జర్నలిస్టో కాదు, జనం కూడా ప్రశ్నించాలి. అదే తెలంగాణ. సరే ఒకసారి వీడియో చూడండి ముందు. ఆమె లొల్లేసరి వినపడలేదేమో మీకు. ఏముంటుందంటే ఆమె తులం బంగారం ఇవ్వకపోతే బాగుండదని చెప్పింది వివేక్ వెంకటస్వామికి. అంటే వివేక్ వెంకటస్వామి ఏమంటాడు, హరీష్ రాజు వైపు చూపుకుంటా ఫస్ట్ నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడుగు, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని. అంటే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు, మీరు తులం బంగారం ఇస్తామని అది ఇవ్వకపోతే బాగుండదని చెప్పేసి పోయింది ఆమె. కొంతమందికి వచ్చినాయి కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మొత్తం రాకుండా పోలే. చాలా వరకు వచ్చేతోళ్ళకి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రాని వాళ్ళకు తదుపరి వస్తాయన్నారు. అంతనే గవర్నమెంటే పోయింది. కానీ ఆమె ఎంత ఓపెన్గా మాట్లాడింది. ఇక వివేక్ వెంకటస్వామి దగ్గర ఏం మాట ఉంది? ఆయన చెప్తే గవర్నమెంట్ నడిచేది లేదు, ఎవరి దందాలు చేసుకుంటున్నారని ప్రూఫ్ అయితేనే ఉంది ఈ మధ్యకాలంలో. ఆయన ఏం దందా చేస్తుండో తెలియదు. కానీ మహిళలు అట్లా ఫేస్ మీద అడుగుతున్నారు. చాలామంది చాలా ఊర్లలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా పెళ్ళిళ్ళైనాయి. ఏ పెళ్ళికి ఇవ్వలేదు తులం బంగారం. అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ధైర్యంగా పంచే చెక్కులు కేవలం కళ్యాణ లక్ష్మి చెక్కులు మాత్రమే. ఇప్పటిదాకా ఏం మంచలే వీళ్ళు. అవి ఒక్కటే గవర్నమెంట్ అంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపడం ఒకటే అనుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు అవి కూడా మంచనికే ముఖం చూపడానికి అవకాశం లేకుండా పోయింది. అవి కూడా పంచలేరు ఇప్పుడు. అప్పుడెప్పుడో గవర్నమెంట్ వచ్చిన కొత్తలో పంచినప్పుడు పాత గవర్నమెంట్ ఇచ్చిర్రు. ఆ తర్వాత లోక్సభ ఎలక్షన్స్ తర్వాత అవే చెక్కులు పంచిర్రు, తర్వాత అవే చెక్కులు పంచిర్రు, అదే చెక్కులు పంచుతూ ఇక్కడ దాకా వచ్చారు. 22 months అయిన చెక్కులు పంచుకుంటా. లాస్ట్కి ఇప్పుడు వచ్చేసి బంగారం ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. చెక్కులు తీసుకున్న ఊక తీసుకుంటలేరు. బంగారం ఇవ్వకపోతే బాగుండదని కూడా ఆమె చెప్తున్నది. మీరేం చేస్తారంటే కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ ఏం చేయలేదు కాబట్టి ఆయన ఓడించారు, మీకు అవకాశం ఇచ్చిండ్రు, మీరు చాలా మాటలు చెప్పిండ్రు, చాలా విషయాలు చెప్పిండ్రు. ఇంకా అంతకు మించి ఏం కావాలి? హామీ ఇచ్చి అమలు చేయకపోతే వీళ్ళు ఏముంటారు అంటే ప్రజలు మర్చిపోతారు. ఏముంటుంది, మర్చిపోతారు. మనం ఫ్రీ బస్ ఇచ్చినాం కదా మహిళలకు, దాన్ని ఎక్కుతారు, తిరుగుతారు, మర్చిపోతారు. ప్రతి పెళ్లి దగ్గర, ప్రతి పెళ్ళి అయిన కుటుంబంలో మీ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రా, ఇయ్యలేదా, పెళ్ళైనాక ఎప్పుడో పిల్లలు పుట్టినాక వస్తుంది, సేమ్ బంగారం అసలు వస్తూనే లేదు అని. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది
గవర్నమెంట్ ఇంకా అఫీషియల్గా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బంగారం కూడా ఆల్మోస్ట్ 1,25,000 1,30,000 తులం. అదొక 1,1116 ఇది ఒక 2,25,000 ఇవ్వాల్సి వస్తుంది. ప్రభుత్వానికి అంత తడి లేదు, తడి ఆరిపోయింది ఎప్పుడో గవర్నమెంట్ దగ్గర. వీళ్ళు 50,000 60,000 ఉన్నప్పుడే ఇవ్వలేకపోయారు, ఇంక ఇప్పుడేం ఇస్తారు. కానీ జనం మాత్రం చాలా హక్కుగా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా మాకు చెప్పారు మీరు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే కథ వేరే ఉంటుందని వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాగ్దానంలా కాకుండా జనం హక్కులుగా భావిస్తున్నారంటే వీళ్ళు అంతా నమ్మించారని అర్థం. జనాన్ని అంతా నమ్మించారు వీళ్ళు. కొన్ని హామీలు ఉంటాయి, ఇది అప్పుడు ఇచ్చిన కానీ వాళ్ళతో అవుతుందా అని జనమే లైట్ తీసుకుంటారు. అట్లాంటి హామీలు కావు వీళ్ళు ఇచ్చినాయి. మొత్తం జనాల రక్తంలో ఇంకిపోయినాయి. వీళ్ళు ఇచ్చారు కదా గ్యారంటీ కార్డులు ఇచ్చి మీరు చాలా జాగ్రత్తగా దాపెట్టుకోండి, ఈ పోగొట్టుకోకండి అంటే ఒక్కొక్కరు ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు. తీరా చూస్తే ఆ ఫ్రేమ్లు కూడా పాత పడిపోతున్నాయి. కానీ వీళ్ళ స్కీమ్స్ ఏమీ అమలు అవుతలేవు. దానికి చాలా కారణాలనే, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు, వీళ్ళు వదిలేసారు మొత్తం. ఇక ప్రజలు వెయిట్ చేసే సిచ్యువేషన్లో కనిపిస్తలేదు. చూస్తే జనాలు వెయిట్ చేస్తారు అని చెప్పడానికి జనాలు ఇంకా వీళ్ళు అంటారు కదా మేము ఇంకా 5 సంవత్సరాలు మాకు ఇచ్చింది గవర్నమెంట్, వీళ్ళు అమలు చేస్తామన్నదేమో 100 రోజులు, ఇప్పుడేమో మీకు 5 సంవత్సరాలు కదా ఇచ్చింది. ఎవరో జో కూడా ఇచ్చినారు అంటే వీళ్ళు లాస్ట్ 100 days అమలు చేస్తారు స్కీమ్స్ అని. లాస్ట్ 100 days వీళ్ళు చెప్పింది 100 days కదా, లాస్ట్ 100 days ఏమో అని కూడా కామెడీ ఉంది వీళ్ళ మీద. కానీ జనం ఊరుకునేటట్టు లేరు, అందుకేనేమో వీళ్ళు ఎవరు తిరగంది. ఇంకొక వీడియో కూడా చూడండి. మేము ఇచ్చిన అబద్ధమానంది ఒక మంత్రి ఉండి అబద్ధమానంది సార్ 6,50,000 రేషన్ కార్డు మేము ఇవ్వకపోతే ఇప్పుడే రాజీనామా చేసుకోవటాం. అసలు అబద్ధమానండి మేము రేషన్ కార్డు ఒక్కడు కూడా ఇవ్వలేదంటే పక్కన ఉన్న హరీష్ రావు 6,4 లక్షల రేషన్ కార్డు ఇచ్చినాం, ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరిండు. ఇంకా వద్దులే దాని మీద డిపెండ్ అవ్వద్దని చెప్పేసి ఆయన స్కిప్ అయిపోయిండు. ఇంకొక దగ్గర పాలకుర్తి ఎమ్మెల్యేకి షాక్ తగిలింది. చూడండి ఒకసారి. ప్రజాపక్షాన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షాన్ని కొట్లాడటం, ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానికి మద్దతుగానే ఉంటామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే సంతోషంగా లాస్ట్కి ఆయనతో గొడవ పెట్టుకున్నారు. ఎవరంటే ఆయన పెద్ది కృష్ణమూర్తి అని కాంగ్రెస్ లీడరే, దేవూర్పల్లి మండల్ పాలకుర్తి కాన్స్టిట్యున్సీ. ఆయన రైతు వేదిక వద్ద రైతులకు సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. రైతులకు అన్యాయం చేస్తే ఊకోము, ఇక్కడ పర్యావరణ డిస్టర్బెన్స్ చేస్తే మేము అసలు ఊకోము, సొంత పార్టీ అయినా సరే సొంత ఎమ్మెల్యే అయినా సరే మేము తిరగబడతామన్నాడు ఆయన. అని వరకు మేడం మైక్ గుంజెప్పించింది. ఇంకా ఈ 2-3 వీడియోలు చూసినాక ఏమర్థమైంది, ప్రభుత్వం మీద జనాల్లో అసంతృప్తి ఉంది అని నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎమ్మెల్యేలు మినిస్టర్లు కనీసం జనాలకు ముఖాలు కూడా చూపే పరిస్థితి లేదేమో అనిపిస్తుంది. ఇక ఎక్కడ దూరం నుంచి వేదికలు వేసుకొని అక్కడి నుంచి మాట్లాడాల్సిందే, మంచిగా అంటారు కదా అది వేసుకొని మాట్లాడాల్సిందే తప్ప వీళ్ళు జనాల దగ్గర పోయే అవకాశాలు లేనట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా నిర్ణయాలు ట్రాన్స్పరెన్సీగా లేవు, పారదర్శకంగా లేవు. వీళ్ళు చెప్పేటివన్నీ కూడా గూఢాచార్య వ్యవహారాలాగా కనిపిస్తున్నాయి. చూసినాం కదా ఈ మధ్యకాలంలో రోడ్డెక్కి తుపాకులతో కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఆత్మవిశ్వాసం కోల్పోయారు వీళ్ళు. జనం ఆశగా ఉన్నారు, వీళ్ళు చెప్పిన హామీలతోనే ఆశగా ఉన్నారు. కానీ ప్రజలతో నేరుగా మమేకమైనకి వీళ్ళు భయపడుతున్నారంటేనే, వీళ్ళు మొహం చాటేస్తున్నారంటేనే దాన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో. ఆశ పెట్టుకున్నారు జనం వీళ్ళు చెప్పిన హామీలని, కానీ ఆచరణలో చూపలేకపోయారు. గవర్నమెంట్ అంతకుముందు చెప్పారు కానీ కొందరు మంత్రులు కేవలం రాజకీయ ప్రతీకారం, సొంత వర్గాల లాభాలకు, వ్యాపారాలకు, సెటిల్మెంట్లకు మాత్రమే పరిమితమైన అనేది బాగా జనాలకు పోయింది. వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకుంటారు తప్ప జనాల కోసం ఏం పనిచేస్తలేరు అని. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రజల మధ్య పోతే విమర్శ తప్పదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు చెప్పారు కదా ఊళ్ళో మేము రూపాయి కూడా ఇవ్వలేకపోతున్నాం జబ్బులని, అట్లాంటి సిచ్యువేషనే అందరిది. కాబట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పోవాలి. జనాలు డైరెక్ట్గా నేరుగా ప్రశ్నించే దశకు వచ్చారు, సొంత పార్టీ కార్యకర్తలతో సహా, సొంత పార్టీ లీడర్లతో సహా. అంటే దాన్ని ఇంకెట్లా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిజంగా కూడా కాంగ్రెస్కు ఇప్పుడు ఓట్లు వస్తే రేపు సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వస్తే కూడా ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇక కష్టమే. ఎమ్మెల్యేలు మినిస్టర్లు జనాలకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ప్రజల్లో మమేకం కావాలంటేనే కష్టమైన సిచ్యువేషన్ కనిపిస్తుందంటే అసలు ఎలక్షన్స్ పెడతారా పెట్టరో కూడా తెలియదు. సరే ఇవి ఏమైనా కావచ్చు, కానీ జనం మాత్రం చాలా ఆగ్రహానికి గురవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక వీళ్ళు చెయ్యరు. ఒక స్టేజ్లోనేమో వీళ్ళు చేస్తారేమో, ఇంకో స్టేజ్లోనేమో వీళ్ళకి టైం ఉంది కదా, ఇంకో స్టేజ్లోనేమో వీళ్ళతోనే కాదు, ఈ స్టేజ్లోనేమో వీళ్ళు చెయ్యరు. అయిపోయింది వీళ్ళ కథ. వీళ్ళు కేల్ కథం దుకాణం బంద్ అయిపోయింది. వీళ్ళు ఇయ్యాలిస్తాం రేపిస్తామని చెప్పినా నమ్మశక్యంగా లేదు. కామారెడ్డి వర్షాలు వస్తే
రేవంత్ రెడ్డి పోయి సూచిస్తే దిక్కులేదు ఇప్పటిదాకా అక్కడ నష్టపోయిన వాళ్ళకి రూపాయి లేదు, రైతులకు రూపాయి ఇవ్వలేదు. ఇంకేముంటుంది? ముఖ్యమంత్రి చెప్పినవే, నేను చెప్పిందే శిలాశాసనం అని చెప్పిండు ఒకరోజు. ఆయన చెప్పినవే శాసనం లేదు, బండ రాయలేదు. మరి ఏమని అర్థం చేసుకోవాలి తెలంగాణ జనం? అందుకే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.